ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఇప్పుడు వెరీ రీసెంట్గా బీజేపీలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే ఇప్పటికి కూడా గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అది వేరే వేరే జిల్లాల్లో కాదు, ఒకే జిల్లాకి సంబంధించి పవర్ సెంటర్లు చాలా అయ్యాయి. నువ్వెక్కువ నేనెక్కువ అనే దాంట్లో డైరెక్ట్గానే నువ్వెక్కువ నేనెక్కువ అనేది బీజేపీలో లేదు. దేశం తర్వాత మాకు ఏదైనా దేశం తర్వాత ధర్మం తర్వాత అభివృద్ధి. డైరెక్ట్గా మీడియా సాక్షిగానే ఆరోపణలు చేసుకుంటున్నారు, సవాళ్ళు విసురుకుంటున్నారు. అదంతా ఉంది కదా, అవన్నీ సమసిపోయాయా? ఇప్పుడున్న సోషల్ మీడియా పవర్ వల్ల ఒక చిన్న మాట దొర్లిన బెంగాల్ని కొట్టింది తెలంగాణ కవిత. వాళ్ళైతే 351 మంది అమరులైన కవిత. ప్రాణాలు, మానాలు, అపమానాలు. నేను ఒకటే చెప్పానండి, భయం లేని బతుకునాలి, బానిసత్వం లేని బతుకునాలి. చావు నేను ఇష్టపడతాను, బానిసత్వం ఇష్టపడను. ఈ జన్మంలో నేను ఎవరికో బానిసగా బతకదలుచుకున్నాను. తెలంగాణలో ఎట్లా సెట్ చేద్దామని ఒక ప్లాన్ ఉంది. ఏం చెప్పింది అధిష్టానం మీకు పిలిచి, ఏం మాట్లాడుతుంది? తెలంగాణ ఆత్మలోకి వెళ్ళమని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏందో తెలుసుకున్నాను. కారం దుర్లతో దంచిన నేల కాబట్టి ఆ కారమే తినాలి. ఆ తెలంగాణ ప్రజల ఆత్మ ఆకాంక్షలకే వెళ్ళమని చెప్పింది తెలంగాణ. పోతే బీజేపీ స్టాండ్ ఏంటి? మళ్ళొకసారి వివక్ష చూపిస్తుందా? తెలంగాణ మీద వివక్ష లేదే అంటున్నాం కదా. దానికి ఒక భారత ప్రధాని లెక్కలతో అంకెలతో చెప్పేళ్ళాడు. చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్న దేశం, సామాన్య కుటుంబాలకు లక్షణం. లోపల ఏదో ఇలా బర్స్ట్ అవుతున్నట్టు ఉంది, దాన్ని కొంచెం అణుచుకుంటున్నట్టున్నారు. ఒక్కసారి ఎప్పుడో ఒకసారి ఇట్లా పేలిపోయినట్టుగా ఒక సిచ్యువేషన్. అది ఎలక్షన్స్ ముందే బయటపడుతుందా? నెగిటివ్ పాజిటివ్లతో నేను లైఫ్ని లీడ్ చేయలేవు కవిత. దారి ఒకసారి ఆయుధం పట్టిన తర్వాత తన వాడేవాడు పరాయవాడు యుద్ధం చేయడు. ఫ్యూచర్ సిటీ గురించి వచ్చిన శ్రీకాంత్ సారి చెప్పండి. ఫ్యూచర్ సిటీ గురించి అంటే ఆమెం చేయలేకపోతే నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. వెస్ట్ బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణగా బీజేపీ వర్క్ చేస్తోంది. ఒంటరిగానే పోటీ చేస్తాము అనేటువంటి ఒక స్ట్రాంగ్ స్టేట్మెంట్ కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా దగ్గర నుంచి వచ్చింది. మరి తెలంగాణలో సరికొత్త పార్టీలు వచ్చిన తర్వాత, కాక్రోచ్ జనతా పార్టీకి యూత్ నుంచి సపోర్ట్ వచ్చిన తర్వాత బీజేపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతోంది? ఇప్పటికే గ్రూపులు, గొడవలు వీటన్నిటినీ ఏకం చేసుకొని ముందుకు వెళ్ళాలి అంటే, ఏకతాటిపైకి అందరినీ తీసుకురావాలంటే ఒక టఫ్ ఛాలెంజింగ్ టాస్క్ ఏమైనా బీజేపీకి ఉండబోతోందా? మనతో పాటుగా ఉన్నారు ఆర్మూర్ బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు మీరు? చాలా బాగున్నాను. పార్టీ ఎలా ఉంది తెలంగాణలో? పార్టీ నాకన్నా ఎక్కువ బాగుంది. అవునా? చాలా స్ట్రాంగ్గా ఉందా? చాలా స్ట్రాంగ్ ఉంటేనే 8 మంది ఎంపీలకు గెలిచినాం. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు. కాకపోతే ఆ గ్రూపులు, డివిజన్లు అనేవి చాలా ఉన్నాయి. ఎక్కడికక్కడ పవర్ సెంటర్లు అనేవి ఉన్నాయి. ఏకతాటి మీదకి రావట్లేదు, గొడవలు ఉన్నాయి. ఏ పార్టీలో? అలా అయితే బీజేపీలో ఏ పార్టీలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదేదో మొత్తానికి ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ. కొద్దిగా అభిప్రాయ భేదాలు తప్ప మనస్పార్థల పదం వేరు, అభిప్రాయ భేదాలు వేరు. చిన్న చిన్న అలకలు ఉంటాయి కుటుంబం లాగా. కానీ మాకున్నంత వరకు అవి సర్దుకుంటున్నాయి, సర్దుకున్నట్లే కూడా. ఎందుకంటే కేంద్ర పార్టీ బాగా సీరియస్గా ఉంది. ఓకే, అంటే తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలంటే మనం కొన్ని వ్యక్తిగత వాటిని పక్కన పెట్టాలి. అంతే, వ్యక్తిగతంగా పక్కన పెట్టాల్సిందే. ఎందుకంటే 40 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కళ్ళల్లో కన్నీళ్ళకు బదులు రక్తం కారే రోజు వచ్చింది. 1984లో మొదటి విజయం ఇచ్చిన నేల ఇది. ఊపిరి పోసినాం, ఉయ్యాలలోపినాం. తెలంగాణ ప్రజలు వాళ్ళ కణాలు ఏవైతున్నాయి, రక్త కణాలు ఇట్లా ఈ రకంగా సుడులు తిరుగుతున్నాయి. ఎప్పుడెప్పుడు ఓటేద్దామానా? ఎప్పుడెప్పుడు ఓటేద్దాం కదా. ఒక ధర్మ ప్రభుత్వాన్ని ఏర్పరచాలి ఈ రాష్ట్రంలో. ఒక ధర్మ ప్రభుత్వం, ఒక అవినీతి రహిత ప్రభుత్వం, ఒక కుంభకోణాలు లేని ప్రభుత్వం,
కుటుంబ పాలన లేని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా ఇంకా మేము ప్రజాక్షేత్రంలోకి బయలుదేరుతున్నాం కూడా. కాకపోతే అవన్నీ ఒకప్పుడు ఇప్పుడు అంతా కలిసిపోయాము అనుకున్నప్పుడు వెరీ రీసెంట్గా బీజేపీలో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ చూస్తే ఇప్పటికి కూడా గ్రూప్స్ అనేవి ఉన్నాయి. అది ఈ వేరే వేరే జిల్లాల్లో కాదు, ఒకే జిల్లాకి సంబంధించి పవర్ సెంటర్లు చాలా అయ్యే, నువ్వెక్కువ నేనెక్కువ అనే దాంట్లో డైరెక్ట్గానే. నువ్వెక్కువ నేనెక్కువ అనేది బీజేపీలో లేదు కవిత. దేశమే ఎక్కువ మాకు. దేశం తర్వాతనే మాకు ఏదైనా. దేశం తర్వాత ధర్మం, ధర్మం తర్వాత అభివృద్ధి. ఈ మూడే మాకున్నాయి. కాబట్టి దాంట్లో చిన్న చిన్న ఇది ఒక విశాల దేశం ఇవన్నీ సహజంగా జరుగుతూ ఉంటాయి. కానీ ఏది అది కొద్దిగా ఇబ్బంది లేనంత వరకు సర్దుకుంటూ పోవాల్సిన వ్యవస్థ ఇది డెమోక్రసీలో. అలా అని మేము మిగతా పార్టీలాగా రకరకాల సమస్యలు చూశారు కదండి. మన కామారెడ్డి పండ పెడితేనే పోస్ట్ వస్తాయని డైరెక్ట్ అక్కడ ఉన్న ఒక సీనియర్ నాయకుడు ఆ మాటలు విన్నారు కదా. పైసలు ఇస్తేనే పడుకోబెడితేనే పదవులు వస్తున్నాయంటే అట్లా ఆ పార్టీ కాదు ఇది. ఇది దేశం గురించి, ధర్మం గురించి, అభివృద్ధి గురించి చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటాయి, సర్దుకుంటాయి. అందరం కలిసి ఎట్లయితే ఒక మహాయుద్ధం ప్రజాస్వామ్యంలో ఉన్నదో కంపల్సరీ ముందుకెళ్తాం. 24వ రాష్ట్రానిగా భారతీయ జనతా పార్టీ శాఖలో ఈ పువ్వులు పెడతాం. అయితే మిగతా పార్టీల్లో ఉన్నట్టుగా మా దగ్గర లేదు అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా ఉండేటువంటి విభేదాలు, గ్రూపులు అనేవి చాలా ఉన్నాయి. ఒకరి మీద ఒకరు ఎవరు పై చేయి సాధించాలి అనేది అది అక్కడ క్షేత్రస్థాయిలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు, కార్యకర్తలు, క్యాడరు ప్రతి చోట కూడా అది కనిపిస్తోంది. డైరెక్ట్గా మీడియా సాక్షిగానే ఆరోపణలు చేసుకుంటున్నారు, సవాళ్ళు విసురుకుంటున్నారు. అదంతా ఉంది కదా, అవన్నీ సమసిపోయాయా? మాకున్నంత వరకు చిన్న ఏదన్నా మండల స్థాయిలలో కానీ ఎక్కడ కూడా ఎంపీలు ఎమ్మెల్యే స్థాయిలో అట్లాంటి ప్రవర్తన లేదు. ఇంతకుముందు అక్కడ చిన్న చిన్నవి జరిగినాయి కొన్ని సోషల్ మీడియా ద్వారా. ఇక్కడ ఏమవుతుందంటే కవిత, ఇప్పుడున్న సోషల్ మీడియా పవర్ వల్ల ఒక చిన్న మాట దొర్లిన అది చిలువల వలవలుగా వెళ్ళిపోతుంది. ఆ రకంగా జరిగింది తప్ప ఈరోజు మాకు క్లియర్గా నిర్ణయం చెప్పారు, పొత్తు లేదు, ఒంటరి పోరు. బెంగాల్ని కొట్టిన తెలంగాణ ఎంత కవిత. వాళ్ళైతే 351 మంది అమరులైన కవిత. ప్రాణాలు, మానాలు, అవమానాలు అన్ని భరించి గెలవకపోతే చస్తామని తెలిసి చివరి పోరు చేసినారు కవిత. దాని మీదకి వెళ్ళి తెలంగాణలో మేము చాలా అదృష్టవంతులు. ఇప్పటికీ ఇంకంతో ఇంతో గౌరవంగా, ఆత్మగౌరవంగా, ఆత్మాభిమానంగా కొట్లాడుతున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడున్న అవినీతి ప్రభుత్వం, కమిషన్ల ప్రభుత్వం, కరప్షన్ ప్రభుత్వం, గత ప్రభుత్వం తెలంగాణ ప్రజలను నట్టేట ముంచిన ప్రభుత్వం, 2కు 2 తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నిండా సముద్రంలో ముంచిన పార్టీలని తెలంగాణ ప్రజలు క్షమించే పరిస్థితులు లేరు. వాళ్ళ చూపులన్నీ కమలం వైపు ఉన్నాయి, గమ్యం వైపు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ కూడా పొరపాటు రానివ్వము, ఎక్కడ కూడా తప్పటడిగేయము. తెలంగాణ సెక్రటరియట్ మీద కాషాయ జెండా ఎగిరేసే వరకు ఈ ప్రయాణం అట్లనే సాగుతుంది. క్యాడరు కార్యకర్తలు కోరుకుంటున్నారేమో, ముందు నుంచి ఎవరైతే పార్టీ కోసం కృషి చేశారో క్షేత్రస్థాయిలో కోరుకుంటున్నారేమో, విభిన్నమైనటువంటి పార్టీల్లో భిన్నమైనటువంటి దృక్కోణాలు ఉన్నటువంటి లీడర్స్ వచ్చి చేరిన తర్వాత ఇక్కడ కలిసిపోవడానికి టైం పడుతుంది. ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఎమ్మెల్యేస్, ఎంపీస్ అయినప్పటికీ కూడా వాళ్ళ మధ్యలోనే ఉన్నటువంటి గొడవల కారణంగా ఒక్కోసారి పలచబడుతుంది. పిఎం దాకా కూడా వీళ్ళ క్లాసులు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది అనేది. అందరూ కలిసిపోండి, వేరే పార్టీలను చూసి మీరు నేర్చుకోండి అని మోదీయే అన్నారు అని. అవన్నీ పత్రికా కథనాలు, ఇంటర్నల్గా కాదా ఇదంతా? ఒకటి ఏదైనా సరే కొత్త పాత ఉండదండి. ఒకసారి పార్టీలోకి వచ్చిన తర్వాత అందరూ ఒకటే. ఇది గమనించాలి కవిత. మాకు చాలాసార్లు చెప్పారు, కొత్త పాత ఉండదు. మళ్ళీ మాకు క్లియర్గా చెప్పారు. ఒకసారి అయితే మాకు క్లియర్గా చెప్పారు, పాత వాళ్ళు వస్తే ఇంకా వాళ్ళ అనుభవం కూడా తోడవుతుంది, ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. వేరే రాజకీయ వేదికల ద్వారా, ప్రజా ఉద్యమాల ద్వారా ఏదో ఒక పార్టీ ఏదో ఒక రకంగా ప్రజా జీవితంలో ఉంటారు. కాబట్టి వాళ్ళ అనుభవం కూడా ఉపయోగపడుతుంది. ఎప్పుడు కూడా विस्तार करो विजय वही आएगा। हमारा जो केंद्र का नारा है, बस नारा वही है, संदेश भी वही है, विस्तार करो, बस आपका काम विस्तार करो, విజయ్ వోయి ఆయగా ఖుద్ బఖుద్. కాబట్టి విస్తరించే టైంలో ఇప్పుడు 1400 మంది కార్యకర్తలు ఉన్న భారతీయ జనతా పార్టీ 14 కోట్ల మంది కార్యకర్తలకు వెళ్ళారు కవిత. కాబట్టి విస్తరించడం సహజము. అక్కడక్కడ పాత నీరు కొత్త నీరు కలయిక లోపల కొన్నిసార్లు ఇబ్బంది ఉంటుంది. కలిసిపోయిన తర్వాత మళ్ళీ అంతా సర్దుకుంటుంది.
ఇప్పుడైతే నేను అనేది అందరి ఉద్దేశం అదే చెప్తున్నాను, చివరికి కూడా చెప్పదలుచుకున్నది, వ్యక్తిగత కొన్ని ఇబ్బందులు మనం, ఇప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నానండి, కార్యకర్త లేకపోతే ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళొచ్చానండి? ఈ ఎమ్మెల్యే పదవి చూసి ఎందుకు గర్వపడాలా? ఎందుకు అంత అహంకారము, ఎంత పదవికాంక్ష, వ్యామోహం, ఎందుకు ఇదంతా? ఇప్పుడు ఆ కార్యకర్తలు కదా నేను ఎమ్మెల్యే చేసినారు చాలు. ఇప్పుడు మిమ్మల్ని కూడా ఎంపీ చేశారు, కొంత ఎంపీ చేశారు, మమ్మల్ని ఎమ్మెల్యేలు చేశారు. ఎవరైనా సరే ఆ కార్యకర్తల చెమట చుక్కలు, కన్నీరు, రక్తము మరిగిస్తే మనం ఎమ్మెల్యేలం ఎంపీలమైనాం. వాళ్ళ ఆశ ఏంది? ఇప్పుడు వాళ్ళ ఆశ ఆకాంక్షలు ఏంటి కవిత? ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం రావాలా. మనం ఎవరము? వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళం మనం. మనకింత అహంకారం ఎందుకని నేను అంటున్నా. ఒకవేళ ఉంటే అహంకారాన్ని తగ్గించుకోవాలా, ఆశని తగ్గించుకోవాలా, మనం పోరాటం చేయాలా, ప్రజాక్షేత్రంలో ఉండాలా, ప్రజల సమస్యలు కొట్లాడాలా, ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయాన్ని మన వైపు మలుపుకోవాలా, ప్రజల ఆకాంక్షల గురించి మనం, వాళ్ళకి జరిగిన ఇబ్బందులు, వాళ్ళకి ఏం చేశారు ఈ ప్రభుత్వం. కాబట్టి నేను అనేది ఏంటంటే ఎంపీ ఎమ్మెల్యేని ఎక్కడికి వెళ్ళొచ్చినాయి మాకు? ఆ కార్యకర్తల కన్నీళ్ళే కదా. మా దగ్గర కార్యకర్తలు చాలా సామాన్యులు ఉంటారండి. మిగతా పార్టీ సెక్యులర్ పార్టీ అంటే ఉండరు. డబ్బు ఉన్నోడు, బంగ్లాలు ఉన్నోడు, బంగారం ఉన్నోడు, చాలా నేను అయితే చూశాను, చాలామంది సామాన్య ప్రజలు ఉంటారు. వాడు ఒక రకమైన నిజాయితీ, చాలా డెడికేటెడ్ అంటే ఒక రకమైన, ఒక్కోసారి అనిపిస్తుంది అంటే నాదైతే వ్యక్తిగతంగా నాదాకా అనిపిస్తుంది, ఒక ఇబ్బందిగా అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఏదో ఏం లేదు, మేమేదో తీసుకొచ్చి కోకాపేటలో విల్లలు ఇస్తాము, జూబ్లీహిల్స్లో విల్లలు కట్టిస్తారని లేదు. వాళ్ళకి అంతే కాషాయం ఎగరాల. భవిష్యత్తులో ఈ బానిస బతుకులు ఏదైతే గతం బతికినామో 1947 కన్నా ముందు, నిజాం కావచ్చు, బ్రిటిష్ వాడు కావచ్చు, బాబర్గాడు కావచ్చు, డాబర్ కావచ్చు, మొఘలాయలు కావచ్చు, పోర్చుగీసులు కావచ్చు, వేల సంవత్సరాలు మమ్మల్ని కావచ్చు. వాళ్ళకి చరిత్ర బాగా తెలుసు మాకన్నా. ఆ గ్రామాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి అదే. అంటే ఈ జాతి ఎప్పుడు మళ్ళీ బానిసత్వంలోకి వెళ్తుందో, కాబట్టి ఒకసారి కాషాయ జెండాను ఎగిరేసుకుంటే ఇంకా తెలంగాణ మొత్తం సెట్ చేసుకోవచ్చు. దీంతో పాటు అవినీతి లేని అభివృద్ధిని సాధించవచ్చు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల కేంద్రం నుంచి ఎక్కువ నిధులు తెచ్చుకొని ఇప్పుడు కొల్లగొట్టబడిన ఈ ఖజానాని అప్పులమయం చేసిన ఈ రాష్ట్రాన్ని, అభివృద్ధికి దూరం నెట్టబడిన ఈ రాష్ట్రాన్ని, అబద్ధాలు తప్ప అభివృద్ధి లేని రాష్ట్రాన్ని బాగుపరుచుకోవాలంటే అనేది కార్యకర్తల ఉద్దేశం. దానికి అనుగుణంగా నాయకులుగా మేము మారుతున్నాము, ప్రజాక్షేత్రంలోకి పోతున్నాము, ప్రతి సమస్య మీద పోరాడుతున్నాము. సో మారుతున్నారు అనేది మీరు అనుకుంటున్నారేమో, కానీ నిజంగా అది కనిపిస్తోందా బయటికి? మేము అది చూడగలుగుతున్నామా? ఎందుకంటే ఈ మధ్యన జరుగుతున్నటువంటి కేసులు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, గొడవలు కావచ్చు, ఇవన్నీ చూస్తే మాకు వీళ్ళు ఇంకా మారలేదు అని అనిపిస్తుంది కదా. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఉండేవాళ్ళం కవిత, అంటే చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ ఏంటంటే ఆ పిల్ల చేస్తారు. మేము చిన్నప్పుడు ఎన్టీఆర్ కృష్ణ అభిమానులం అని చిన్న పిల్లలం. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే మేము ఎన్టీఆర్ అభిమాని, వాడు కృష్ణ అభిమాని. మేము ఏం చేసేవాళ్ళం, ఎన్టీఆర్ పోస్టర్ వెళ్ళి వాడు వచ్చి కృష్ణ పోస్టర్ వచ్చి మా గోడలకు అంటేసేవాడు. ఉదయం లేతే గొడవ, చింపుకునేది, పెడగొట్టుకునేది, చిన్నపిల్లల స్టేజ్. ఇప్పుడు మీరు ప్రజాప్రతినిధులు అయిన తర్వాత కూడా నేను అంటున్నాను ఏంటంటే, ఇప్పుడు అది ఎవడో చేస్తాడు, ఎవడో చేసి వాళ్ళ మీద ఆపాదిస్తారు. ఎవడో మా మధ్యన తగులు పెట్టాలా, ఒక అపోహలు సృష్టించాలన్నప్పుడు కొంతమంది ఇతర పార్టీల వాళ్ళే డబ్బులు ఇచ్చి చేపిస్తారు. కాంగ్రెస్ నేపథ్యం కావచ్చు, బీఆర్ఎస్ నేపథ్యం కావచ్చు, మోసాల మీద నిర్మించబడ్డ పార్టీలు అవి. కాబట్టి అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తారంటే ఎవరికో కొద్ది డబ్బులు ఇచ్చేసి, లేదు మా కార్యకర్తలు ఎవరో కొద్దిగా ఆలోచన పరిధి తక్కువ ఉన్న వాళ్ళు, ఏదో కొద్దిగా చిన్న ఆలోచన ఉన్న వాళ్ళు, ఏదో కొద్దిగా చిన్నగా తొందరపడో లేకపోతే ఇట్లాంటి చిన్నవి చేస్తారు తప్ప దీనికి దానికి ఏం సంబంధం లేదు. యుద్ధమే, యుద్ధానికి సిద్ధమైనం. ఈ గద్దెని వదిలేది లేదు, యుద్ధాన్ని వదిలేది లేదు, తెలంగాణను వదిలేది లేదు. ఒకసారి తెలంగాణ దుర్మార్గుల పాలన వల్ల, ఈ అవినీతి పాలన వల్ల మేము విముక్తి చేస్తాం భారతీయ జనతా పార్టీ. సో సైన్యానికి లీడర్ల ఆదేశం లేనిదే సైన్యం అలాంటి డెసిషన్ తీసుకుంటుందా అనేది, ఇప్పుడు ఈటెల రాజేందర్ మీద వ్యతిరేకంగా ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు అంటే అది బండి సంజయ్ అనుచరుడే చేశారు అనేది, ఆయన మీద కేసులు ఇవన్నీ అరెస్టులు దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఈజీగా బయటికి వస్తోంది కదా, క్లియర్గా కనిపిస్తోంది ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య జరుగుతోంది అని. గతంలో కూడా ఇద్దరు చాలా బాహాటంగా కూడా మాట్లాడేసుకో, చూద్దాం బిడ్డ చూద్దాం కొడక దాకా కూడా వెళ్ళి అసలు ఎవరెవరికి ఎంత ఉందో, ఎంత ప్రతాపాలు ఉన్నాయో, ఎంత వాళ్ళకి సపోర్ట్ ఉందో, కార్యకర్తల బలం ఉందో, మా బలగం ఎంత, నా టెరిటరీ ఇది, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకున్నారు కదా. అది ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతోందా అనేది ఈ ఫ్లెక్సీ వివాదంతో బయటికి రాలా? ఇప్పుడు రాజకీయాలలో కొన్నిసార్లు మనస్పర్ధలు వచ్చినప్పుడు ఆవేశాలు లోనవుతాం.
ఇప్పుడు ఒకప్పుడు మీకు రేవంత్ రెడ్డి గారి పీసీసీ ప్రెసిడెంట్ కాగానే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ పంపిస్తాను మీకు వీడియో. సహజం అప్పుడున్న ఆవేదనలో ఆవేశంలోనూ కొన్ని సంఘటనలు కొన్ని అన్పార్లమెంట్ లాంగ్వేజ్ వర్డ్స్ అన్ని యూజ్ చేస్తారు. కానీ మేము కూడా అది ఎలా జరిగింది ఏం జరిగిందని ఇప్పుడైతే అట్లాంటి పరిస్థితి లేదు. 15 రోజుల కింద అయిందే కదా ఈ విషయం. లేదు అది మీరు చెప్పింది ఫ్లెక్సీ అనుకుంటా. ఫ్లెక్సీ ఎప్పుడు 15 రోజుల కింద. అది పాపం బండి సంజయ్కి సంబంధం లేదు. అది కింద స్థాయి కార్యకర్తలు ఏదో ఊహించుకుంటారు, మాకు అడ్డొస్తున్నాడు, లేకపోతే మొన్న ఏదో జరిగిన సంఘటనకు వీళ్ళే కారకులు. ఇవన్నీ అపోహలండి. మా దాంట్లో బండి సంజయ్ కానీ, అరవింద్ కానీ, ఈటల రాజేంద్ర కానీ, రఘునందన్ రావు గారు కానీ మొత్తం ఎంటర్గా ఒక అందరు ఆలోచన విధానం ఒకటే. అందరూ కూడా ఒక రకమైన ఐడియాలిస్టులు ఉన్నారు. ఇప్పుడు ఈటల రాజేందర్ కావచ్చు, ఒక్కొక్కరు ఒక నేపథ్యం ఉంది. ఉద్యమకారుడు, 10 ఏళ్ళు మంత్రిగా ఉండి కరోనా టైంలో తన ప్రాణాలకు తెగించి తెలంగాణ ప్రజల హాస్పిటల్ కావచ్చు, కరోనా అప్పుడు ఆ ఇష్యూస్లలో చాలా జాగ్రత్తలు తీసుకున్న మంత్రి ఆయన. ఆర్థిక శాఖ మంత్రిగా జిఎస్టీకి చాలా సహాయ సహాయకాలు ఉంది. అట్లాంటి ఉద్యమకారుడు, వాళ్ళొక సౌమ్యుడు కాబట్టి ఉంటారు రాజకీయాలలో కొందరు ఉంటారు. బండి సంజయ్ గారు ఆయనకున్న ఒక ఉద్రేక స్వభావం. ఈరోజు ఒక జాతి అంటే తెలంగాణ ప్రజల్ని ఒక రూతులంచిన నాయకుడు. అరవింద్ గారు ఆయన చతురతతోని, రఘునందన్ రావు గారు తెలుసు మీకు, ఇంకా ఒక మేధావి, ఏ ఏ ఏ ఏ సబ్జెక్ట్ అయినా అనర్గళంగా మాట్లాడే ఒక నాయకుడు. మా దాంట్లోని నాయకులు ఎక్కడ లేరండి. కానీ ఒకటే కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇప్పుడు మైనారిటీలను రెచ్చగొట్టడం, బుజ్జగింపు రాజకీయాలు, భారతీయ జనతా పార్టీ మీద విషం చిమ్మటం, ఇవన్నీ వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు అవుతాయి. ఆ విషయం చిమ్మట్లో భాగమే మీకు వచ్చిన ఫీడ్బ్యాక్. అంటే ఎక్కడెక్కడ భారతీయ జనతా పార్టీకి అగ్నెస్ట్గా చాలా రకాల శక్తులు పనిచేస్తాయి. సెక్యులర్కి ఆ ప్రాబ్లం లేదు. అగెనిస్ట్గానా ఇంటర్నల్గా కూడా పనిచేస్తున్నాయా అనేది నువ్వు ఇంటర్నల్గా ఉంటాయండి, అన్ని పార్టీలు ఉంటాయి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఉండాలని ఎవరికి ఇష్టం లేదు, అందులో ఉంటున్నాడు. రాహుల్ గాంధీకి ఇష్టం లేదు, వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు చాలాసార్లు ఇబ్బంది పెడతారు ఆయనని. ఆయన పక్కన ఉంటే కూడా లేవరు. గౌరవనీయ ముఖ్యమంత్రి వస్తే ఆ పక్కన ఉంటే లేవరు, ఆయనను పట్టించుకోరు అసలు. ఆయన ముఖ్యమంత్రిని పట్టించుకోరు. అయినా కానీ ముఖ్యమంత్రి ఆయన్నే. ఉంటాయి ఇంటర్నల్ అన్ని పార్టీలలో ఉంటాయి. కాబట్టి మా దాంట్లో కూడా ఒకటో అడాకొర ఉన్నా కానీ అవన్నీ సంసిపోయినాయి. ఇంకా సంసిపోకపోతే కేంద్ర పార్టీ చూసుకుంటుంది. ఒకవేళ సంసిపోకపోతే ఆవిడ బెదిరించాలా, లొంగ తీసుకోవాలా, భయపెట్టాలా, ఏం చేయాలి, సామధాన భేద దండోపాయాలు అంటారు కదా, అవన్నింటినీ ప్రయోగిస్తుందా ఇప్పుడు బీజేపీ? 100%. ఇది వ్యక్తుల గురించి పుట్లే పార్టీ. ఎవరో ముఖ్యమంత్రి కావడానికో, ఎవరో రాకేష్ రెడ్డి మంత్రి కావడానికి పుట్టలే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ దేశ అభివృద్ధి గురించి పుట్టింది. విశ్వంలో విశ్వఖ్యాతి ఎగరేయాలని పుట్టింది. ఈరోజు చూశారు కదా భారత విదేశాంగ మంత్రి ఎట్లా మాట్లాడుతున్నాడు యూరోప్లో. అది అనువనువున ఒక దేశం మీద అభిమానం నింపుకున్న ఒక విదేశాంగ మంత్రి మాట్లాడే మాటలు అవి. కాబట్టి అందరికీ అట్లాంటి మీరు అన్న రోజు వచ్చేస్తే ఎవ్వరికి కూడా వదిలిపెట్టేది ఉండదు పార్టీ. ఇది కార్యకర్తల పార్టీ, కార్యకర్తలే ముఖ్యం. కాబట్టి ఎక్కడ నాకు చిన్న చిన్న సర్దుకోకపోతే సర్దేసి అన్ని సెటరైట్ చేస్తారు. అన్ని చోట్ల చేసినారు, సెటరైట్ చేసారు. అస్సాంలో చేసినారు, బెంగాల్లో చేసినారు, హర్యానాలో చేసినారు, మహారాష్ట్రలో చేసారు, అన్ని చోట్ల సెటరైట్ చేసారు. ఇటు సెటరైట్ చేస్తారు, పెద్ద పనేం కాదండి. కానీ నేను అనేది ఏంటంటే ఏదేమైనా ఇంకా సంసిపోయినాయి, సమస్యలను సంసిపోయినాయి. ఇంకా మేము అనుకుంటున్నాం ఏంటంటే ఒక కార్యాచరణ ప్రధానమంత్రి గారు వచ్చి నిర్దేశం చేశారు. ఇక్కడ మొత్తం అవినీతి, ఆర్ఆర్ ట్యాక్స్, ఆకాశంలో తార చుక్కలు చూపించారు, తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు. ఇవన్నీ మనం ప్రజలకు ప్రజా ఉద్యమాలు, ప్రజాక్షేత్రంలో ఇట్లాంటి విషయాలలో ముందుకెళ్తాం. అన్నిటికన్నా ముఖ్యం తెలంగాణ ప్రజల ఆకాంక్ష. బీజేపీ వైపు చూస్తున్నారు. ఓకే, బీజేపీ. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, పాపం బండి సంజయ్, ఆయనకేం తెలియకపోయి ఉండొచ్చు. పాపం అన్నారంటే ఆయన మీద అభిమానం ఏమైనా ఉందా? లేకపోతే నాకు ఎక్కువ తెలియదు కూడా బండి సంజయ్. నాకు అందరు 8 మంది ఎంపీలు, ఇంకా నాకు అరవిందే కొద్దిగా ఎక్కువ. ఎందుకంటే అరవింద్ ద్వారా, మీ జిల్లా కాబట్టి, అరవింద్ ద్వారా నేను బీజేపీలోకి వచ్చాను కాబట్టి అభిమానం ఉంటుంది. అంటే అనవసరంగా బదనాం చేస్తున్నారు అనేది నేను అనేది ఏంటంటే పాపం మా తెలంగాణలో ఊత పదం అది. పాపం అంతే. ఇంకా పాపం అంటే మొత్తానికి శని చుట్టుకుంటుందని అంటారు, కానీ అది నాకు చుట్టుకుంటుంది ఎట్లా. జనరల్గా నాకు రొటీన్ అలవాటు ఎవరన్నా అయ్యో పాపం శని చుట్టుకుంటా వదిలించడానికి కూడా ఉంటుంది కదా, ఏదో ఒకటి దానికి రెమెడీ చెయ్యొచ్చు. నేను ఒకటే చెప్పానండి, భయం లేని బతుకున్నది, బానిసత్వం లేని బతుకున్నది. చావు నేను ఇష్టపడతా కానీ బానిసత్వం ఇష్టపడను. నేను ఒకటే జన్మనండి, మళ్ళీ జన్మ అంటూ లేదు. ఉంటే నాకు తెలియదు,
ఈ జన్మలో నేను ఎవరికో బానిసగా బతకదలుచుకోలేదు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది అంటే నాకున్న ఒక ఊత పదం అయ్యో పాపం అనే ఒక పదాలు వాడుతాను తప్ప నేను అనేది ఏంటంటే అనవసరంగా బ్లేమ్ అవుతారు ఒక్కోసారి. అది ఎవడో పోస్టర్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నాను. ఎవరు చెప్తారు వాడు ఏం చెప్తారు ఇంకొకటి వేసి ఈటల రాజేందర్ మనిషి వచ్చి మళ్ళీ ఇంకో దగ్గర కట్టిండు అనుకో ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒక అంటే ఇదంతా ఒక ఏదైతే మేము ఒక విజయం వైపు ప్రయాణం చేసేటప్పుడు ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి మేము జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటున్నాను. ఒకవేళ నా వ్యక్తిగత అభిప్రాయం ఇంకా జాగ్రత్తగా ఉండాలి మేము నా పట్ల కావచ్చు రకరకాల ఎవరి పట్ల సరే రకరకాల కుట్రలు జరుగుతూ ఉంటాయి రాజకీయాలలో. కాబట్టి దానికి జాగ్రత్తగా ఉన్నాం. అవి చిన్న చిన్నవి పట్టించుకోవట్లేదు మేము. బండి సంజయ్ పెద్దగా తెలియకపోవచ్చు కాకుండా బండి సంజయ్ కొడుకుకి జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ తెలుసా మీకు? దాన్ని ఎట్లా చూస్తారు మీరు? ఒకటండి ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ ఏందనేది ఇంకా మొత్తం చట్టబద్ధ సంస్థల చేతిలో ఉంది ఇన్వెస్టిగేషన్ టీంలో. ఇంకొక మనము ఏదైతే ఆ సమయంలో ఏది అనుకున్నామో ఏదైతే జరిగినాయో చర్చలు జరిగినాయి రకరకాల డిబేట్లు జరిగినాయి రకరకాల వ్యవస్థ అయింది. ఇప్పుడు దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేశారు. ఒక ఐపీఎస్ అధికారిని పెట్టారు. వాళ్ళు దర్యాప్తు సంస్థలు ఏదైతే యాక్షన్ తీసుకున్నారో ప్రైమరీ యాక్షన్ తీసుకున్నారు అతను అరెస్ట్ చేశారు పంపించారు. ఇంకా దర్యాప్తు సంస్థలు చూసుకుంటాయి. దర్యాప్తు సంస్థల తర్వాత న్యాయ వ్యవస్థ. ఇంకా మనం ఊహించుకున్నంత మాత్రాన మనం ఏదో జరిగినంత మాత్రాన అది కోర్టు లాక్ అగ్నెస్ట్కు పోయినట్లు ఇప్పుడు ఈ సమయంలో. ఆ సమయంలో అంటే అతనికి ఏదో రకరకాల అరెస్ట్ కాలేదు కాబట్టి ఇంకేదో రకరకాలుగా మాట్లాడినాం. కానీ ఏదేమైనా సరే ఇంకా మనము చట్టానికి న్యాయానికి వదిలిపెట్టాలి. ఇంకా మనం మీడియా అనేది ఎంతవరకు చేయాలో ఎంతవరకు ఆడుకోవాలో అంతవరకు ఆడుకున్నది. కేసుని కాస్త మనం మాట్లాడుకోవద్దు ఎందుకంటే కోర్టు పరిధిలో ఉంది కాబట్టి. అయితే బండి సంజయ్కి ఆ కేసు వల్ల జరిగినటువంటి ఈ ఇష్యూ వల్ల పార్టీలో ఎవరు శత్రువులు ఉన్నారు బయట పార్టీలో ఎవరు మిత్రులు ఆయనకు ఉన్నారు అనేది చాలా క్రిస్టల్ క్లియర్గా క్లారిటీ వచ్చింది అనే ఒక మాట కూడా ఒక విమర్శ ఆరోపణ బీజేపీ లీడర్స్ మీద వచ్చింది. ఇప్పుడు అదే కవిత ఇప్పుడు జరుగుతాయని మంచిగా జరిగింది వచ్చేది మంచిగా ప్రతి ఏదైనా సరే ఇప్పుడు ఉదాహరణకు చాలాసార్లు మనం ఫైనాన్స్గా లాస్ అవుతాం. వ్యాపారాలు అవి పెద్ద సత్యం రామలింగరాజు ఎక్కడున్నాడు? వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చి రోజు లక్షలాది కోట్లు పెట్టుకున్న సాఫ్ట్వేర్ కంపెనీలన్నీ. నేను మొన్న శ్రీనిరాజు ఇంటర్వ్యూ చదివిన వంశానాథ్ అంతా సత్యంలో పనిచేసిన వాళ్ళు ఈరోజు 1000 కోట్లు. కానీ ఎక్కడున్నాడు సత్యం రామలింగరాజు? అంటే నేను అనేది ఏంటంటే ఒకవేళ మన మంచికేనా అంతే అంటే అదే చెప్తున్నాను నేను. ఏదైనా మంచిగా క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నీకు కష్టం వచ్చినప్పుడు నష్టం వచ్చినప్పుడు ఎవరు నీ వాళ్ళు కాదు. అది చూపించడానికి దేవుడు పరీక్ష పెడతాడని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒకవేళ తప్పే జరిగింది నిజంగానే తప్పు చేశారు అనుకున్నప్పుడు నీ వాళ్ళు ఎవరు నీ వాళ్ళు కాని వాళ్ళు ఎవరు అనేది ఉండదు కదా. ఏది నిజం ఏది తప్పు దానికి దీనికి సంబంధం లేదు. అదే మళ్ళీ అది వేరేనే దర్యాప్తు అది న్యాయం అది వేరే విషయం. కానీ ఏదైనా సరే పిల్లల్ని కంటాం కానీ పిల్లల రాతలు మాత్రం కనలేమండి. ఇది కూడా సమాజం ఆలోచించుకోవాలి. మీరైనా నేనైనా కవిత ట్రూ. ఇది ఒకసారి మనకు కొద్దిగా అంటే ఇబ్బంది అనిపిస్తుండొచ్చు కానీ పిల్లల రాతను మాత్రం రాయలేము. చాలామంది మామూలుగా ఉన్న వాళ్ళు చాలామంది చూస్తాం. ఏదో మొన్న ఒక అమ్మాయి తండ్రిని ఐఏఎస్ ఆఫీసర్ చేసి తండ్రి నడిపే రిక్షా దొక్కింది. అదొక గర్వం. ఒక మామూలు రిక్షా పుల్లర్ కూతురు ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడో కలకత్తా వీధులలో ఒకసారి రిక్షాలో తండ్రిని కూర్చుని పెట్టుకుని రిక్షా దొక్కింది ఐఏఎస్ ఆఫీసర్. ఆ కూతురు అట్లాంటిది. కొందరేమో ఇంకొక సంతానం ఇంకో రకంగా చేస్తారు. కొందరు ఆస్తులు కొల్లగొడతారు, కొందరు ఆత్మాభిమానం కొల్లగొడతారు, కొందరు అవమానాల పాలు చేస్తారు. ఎంతవరకు తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది? ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు అట్లా కావాలని? చెప్పండి. ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు తమ కొడుకు కానీ తమ కూతురు కానీ ఇట్లాంటి చర్యలు చేయాలని కోరుకుంటారా? చెప్పండి. ఇవి జరుగుతాయి. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనల వల్ల తప్పదు, భరించాల్సిందే. బాధ అయినా కడుపులో రగిలిన కన్నీళ్ళు కళ్ళల్లో పెట్టుకోవాలా, రగిలించాల్సిందే ఎవరికైనా సరే. ఇప్పుడు చాలామంది చూస్తాం జైళ్ళలో. ఇప్పుడు మీరు జైలుకి వెళ్ళండి, కోర్టుకి వెళ్ళండి, మీరు క్రిమినల్ కోర్టుకి వెళ్ళండి, అక్కడ ఉంటాయి మర్డర్ చేసిన తల్లిదండ్రులు కూడా వస్తారు. వాడు మర్డర్ చేసినచ్చు కానీ తల్లిదండ్రులు కొడుకేవాడు. మర్డర్ చేసిన కుటుంబం ఒకవైపు, సమాజం ఒకవైపు. మీరు జైళ్ళల్లో ములాఖాత్కి వెళ్ళి చూడండి. వాడు ఏమైనా చేసిండొచ్చు కానీ వాడి కుటుంబానికి వాడి తల్లిదండ్రులకు బాధ ఉంటుంది, ఒక ఎమోషన్ ఉంటుంది. కాకపోతే అంతకు మించి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవి పబ్లిక్ రిప్రజెంటేటివ్ అనేది వాళ్ళు చేస్తే
జనాలు చూస్తూ ఉంటారు. వీళ్ళు ఈ పదవిలో ఉన్నారు. అరే! వాళ్ళ పిల్లల్ని వాళ్ళు చూసుకోలేదా? పెంపకం బాలేదా? లేకుంటే ఎక్కడ లోపం జరిగింది? అసలు కొడుకు ఆ దారిలో ఉంటే పేరెంట్స్ చూసుకోవట్లేదా? ఇట్లాంటి బోలెడన్ని డౌట్స్ వస్తూ ఉంటాయి గదా! పర్టిక్యులర్‌గా ఈ ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేదాన్ని యాస్ ఎ పేరెంట్‌గా ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ జేస్తారు. ఎంతో జాగ్రత్త ఉన్నాయి, వేలు జరిగినాయి. ఇప్పుడు అది మళ్ళీ ఇది చర్చ విడబోతుంది. హ్మ్. బట్టిలలో వేసి కూడా కాల్ చేసినారు. కానీ నేను అనేది ఉద్దేశం అవును. ఏంటంటే ఇదందరు పొలిటీషియన్స్కి మనకి వస్తుంది. నిజంగా పొలిటీషియన్ టైం ఉండదు. హ్మ్. ఇప్పుడు నేనే ఉన్నాను, నా కొడుకు ఇప్పుడు +2 చదువుతున్నాడు. నేను ఎమ్మెల్యే నుంచి మార్కు తక్కుతున్నాయి అడిగి. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉదయం లేచి నుంచి ఇప్పుడు కాన్షియస్ పోతాం, 3 రోజులు ఉండాలా. లేదు పార్టీ ప్రోగ్రాంలు వరంగల్ పోవాలా, ఆదిలాబాద్ పోవాలా, ఢిల్లీ పోవాలా. ఓకే, వాళ్ళ మదర్ చాలా కష్టపడుతుంది, చెప్తుంది అప్పటికి కూడా. ఇప్పుడు నేను అప్పుడప్పుడు ఈ మధ్యన కొద్దిగా ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, వాల్యూస్ ఇంపార్టెంట్ ఉండకుండా చెప్తున్నాను. ఇంట్లో ఎక్కువ టైం ఉంటాను, కారణం ఏదైనా బయట కొద్దిగా ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకున్నా అంటే నేను అంతే. చెప్తాము. కానీ ఏం చేస్తాం ఇప్పుడు? ఏ ఫ్యాక్టర్స్ వాళ్ళ మీద పనిచేస్తాయి అనేది తెలవదు. అది ఏ తల్లిదండ్రులైనా కానీ మీరు ఇట్లా కావాలని కోరుకోరు కదా, చెప్తారు. ఇప్పుడు ఉదాహరణకు నేనైనా సరే వచ్చిన కొడుకుని రాగానే తిన్నావు అంటాను, చదువుకున్నావు అంటాను, మంచి చదువుకో అంటాను, చదువుని మించింది ఏం లేదంటాను. కొద్దిగా ప్రవర్తన కొద్దిగా ఉంచండి, కొద్దిగా గౌరవించండి. ఇట్లా చిన్నపిల్లలే కాబట్టి ఇప్పుడే కదా 18 సంవత్సరాలు కాబట్టి ఇంకా అంటే జనరల్గా ఇప్పుడే టీనేజ్లో ఉంటది. ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉంటది. హార్మోన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఆ టీనేజ్ కూడా మనం కూడా క్రాస్ అయ్యాం కదా. అదే మనకు తెలియని టీనేజ్ కాదు కదా. టీనేజ్లో మనకి ఎట్లాంటి ఫీలింగ్స్ వస్తుంది వాళ్ళకే వేస్తాయి. కానీ మనం అంటే ఆ క్రాస్ అయ్యి వచ్చినాం కాబట్టి ఏది మంచో ఏదో చెడు చెప్పగలగాలి. ఫ్రెండ్షిప్ ఎక్కువ ఎఫెక్ట్ పడుతుంది, సోషల్ మీడియా బాగా ఎఫెక్ట్ పడుతుంది, అన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఒకప్పుడు ఈ రోజు వాడికి ప్రపంచమే చేతిలో కనబడుతుంది. కాబట్టి చాలా తల్లిదండ్రులు తమ పిల్లల్ని మంచిగా అనుకుంటారు, మంచి ప్రయోజకులు పెంచాలనుకుంటారు. అప్పుడప్పుడు కషాయి కాలం కాటెత్తది, అది కన్నీళ్లతోనే పూర్తవుతుంది. బాగుంది. చాలా బాగా చెప్పారు. మనం పార్టీ గురించి కూడా మాట్లాడుకుంటే వెస్ట్ బెంగాల్‌లో మొత్తం సెట్ చేసినాం. అక్కడ సమస్య పోయింది, అన్నీ అయింది అనుకున్నప్పుడు తెలంగాణలో ఎట్లా సెట్ చేద్దాం అనే ఒక ప్లాన్ ఉంది. ఏం చెప్పింది అధిష్టానం మీకు పిలిచి ఏం మాట్లాడుతుంది? ఒకటండి, మాకు తెలంగాణ ఆత్మలోకి వెళ్ళమన్నది, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏందో తెలుసుకోమన్నది. తెలంగాణ ప్రజల సంస్కృతి, వాళ్ళకున్న సమస్యలు, వాళ్ళు కోరుకుంటున్న ఆత్మాభిమానము, ఆత్మగౌరవము. తెలంగాణ ప్రజలు ఒక నిజాం రాజు మీద దండయాత్ర చేసిన రాజులు, సాయుధ పోరాటాలు చేసిన వాళ్ళు. ఇది మామూలు జాతి కాదు తెలంగాణది. ఏదో ఆంధ్ర తెలంగాణ ఉద్యమం, అది మామూలు ఉద్యమం. అది అట్లా కాదు. అంటే మామూలు ఉద్యమం అంటే కంపేర్ టు అంటే 1200 మంది బిడ్డలు తెగించి పాపం వాళ్ళ ప్రాణాలు కోల్పోయినారు, సకల జనుల సమావేశం. కానీ ఈ జాతిలో అడుగడుగున ఒక ఆవేశం. ఆ టైంలో నిజాం ప్రభుత్వం కావచ్చు, సాయుధ పోరాటం కావచ్చు, కమ్యూనిస్ట్ సాయుధ, ఒక రకమైన వైల్డ్ సాయిల్ ఇది. కాబట్టి తెలంగాణ ఆత్మలోకి కూడా వెళ్ళాలి మేము. ఇప్పుడు నువ్వు యూపీ ఫార్ములా ఇక్కడ పనిచేయదు, బెంగాల్ ఫార్ములా ఇక్కడ పనిచేయదు, తెలంగాణ ఫార్ములా తెలంగాణ. అంటే కారం దుడ్లతో దంచిన నేల కాబట్టి ఆ కారమే తినాలి. ఆ తెలంగాణ ప్రజల ఆత్మ ఆకాంక్షలకే వెళ్ళమని చెప్పింది. తెలంగాణ ఆకాంక్షలు, వాళ్ళ ఆత్మాభిమానము, ఆత్మగౌరవము, వాళ్ళ అభివృద్ధి గురించి మనం ఏమేమి చేయాలా, అభివృద్ధి గురించి పెద్దలు ప్రణాళికలు ఇస్తారు. మాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే కొత్తగా వచ్చిన రాజకీయాలు కాబట్టి ఇంకా మాకు ప్రజల మధ్యలోకి వెళ్ళి ప్రజా ఉద్యమాలు నిర్మించడము, ప్రజా చైతన్యం చేయడము, ఇప్పుడున్న ఈ అవినీతి ప్రభుత్వాన్ని, అబద్ధాల ప్రభుత్వాన్ని, వాళ్ళకి ఏం చేసిన మోసాలు చెప్పడం, ఇప్పుడు జరుగుతున్న మోసాలు చెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ వడ్ల కొనుగోలు కావచ్చు, ఈరోజు యూరియా గురించి క్యూలు కట్టడం కావచ్చు. ఎటువంటి ప్రణాళిక లేదు, ఎంతసేపు కమిషన్లు, కరప్షన్లు, ఢిల్లీ టూర్లు. తెలంగాణ ప్రజలు 2 నెలలు రోడ్ల మీద అంటే వర్షాలల్లా, వడగళ్ళ వాళ్ళ కన్నీళ్ళు ఏరులై పారింది. అంటే ఇట్లాంటి ప్రజలను చైతన్యవంతం చేసి ఒక మంచి సుపరిపాలన ఇస్తామని వాళ్ళకు నచ్చజెప్పి వాళ్ళకి చైతన్యం చేసి మనం ప్రజాస్వామ్యంలో మన వైపు మలుపుకోవాలి. తెలంగాణ ఆకాంక్షలేంటి, అవసరాలేంటి, వాటిని గుర్తించి ముందుకు తీసుకెళ్ళండి అనుకున్నప్పుడు స్వయంగా పార్లమెంటు సాక్షిగానే అదే బీజేపీ ఎంపీలు రాష్ట్ర విభజనని పాకిస్తాన్ విభజనతో పోల్చినప్పుడు బీజేపీ లీడర్లు, అందులోనూ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏమైనరు, దాన్ని ఎందుకు అపోజ్ చేయలేదు, ఎందుకని అంత తీవ్ర స్థాయిలో వ్యతిరేకంగా మాట్లాడుతుంటే? అసలు ఈ కవిత ఈ పాయింట్కి ఒకసారి క్లారిటీ ఇస్తే మీకు కొద్దిగా ఇంటర్వ్యూ ద్వారా క్లారిటీ ఇస్తాం, మంచిగా ఇస్తాం. తెలంగాణ యువతను చంపిందే కాంగ్రెస్ 1969లో.
తొలిదశ ఉద్యమంలో తుపాకీ గుండ్లు పెట్టి 369 మంది మా బిడ్డలను కాల్చి చంపింది కాంగ్రెస్. అడుగడుగును అణచివేసింది ఇందిరాగాంధీ ప్రభుత్వం, బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వం. మా బిడ్డలను చంపిన వాళ్ళు యువకులు, నూలు మీసాల యువకులు. ఈరోజు కాదు మా పానాలు తీసింది కాంగ్రెస్. తర్వాత ఈ కాంగ్రెస్ ఎప్పుడు తెలంగాణకు శత్రువే. ఈరోజు ఆంధ్ర తెలంగాణ విడిపోవడానికి ప్రత్యేక కారణం కాంగ్రెసే. కాంగ్రెస్ పరిపాలనే కదా ఈ వ్యత్యాసాలు పెరిగినాయి. ఏదైతే నీకు ఈ రకంగా పక్షపాతం జరిగింది, ఏ రకమైతే ఉద్యోగాలు కావచ్చు, నీళ్ళలో కావచ్చు, నియమకం ఎవరు చేసిన పరిపాలన 20 ఏళ్ళు? అసలు చాలామంది జనాలకు తెలియదు. ఎంతసేపు మా సోనియం ఇచ్చింది అని ఎంతమంది పానాలు తిన్నారు వీళ్ళు? అసలు ఎందుకు వచ్చింది? ఓకే, కలపటము అది తప్పే, మాకు ఇష్టం లేకుండా కలిపారు. 1950లో మేము అప్పుడు కూడా కలిసిలేము. తెలంగాణ హైదరాబాద్ స్టేట్ కుంటూ పోయి కలిపినరు. బోరుగుల రామకృష్ణారావుని చీఫ్ మినిస్టర్ చేస్తున్నారు. ఎందుకంటే నీకు ఆంధ్రప్రదేశ్లో మీరు ఎవరన్నా అండి, కర్నూలుకి వెళ్ళి అడగండి, కర్నూలు పాత ఆంధ్ర చరిత్రకారులు ఉన్నారు. మామూలు సింగిల్ రూమ్ కూడా లేవు సెక్రటరీల కాళ్ళకు. కలెక్టర్ ఆఫీస్ సెక్రటరీ చేసుకున్నారు. ఆ టైంలో మా తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ స్టేటు, బోరుగుల రామకృష్ణరావు గారు ఒక పెద్ద ఉదయంతో రండి ఇక్కడ అన్ని అప్పుడు, ఎందుకంటే అప్పుడే ఉన్నాయండి మాకు ఉస్మానియా హాస్పిటల్, హైకోర్టు, ఆ భవనాలు. ఎప్పుడైనా కర్నూలులో చేయండి, మా హైకోర్టులో బాత్రూంలో పుడుతున్నారు అక్కడ బిల్డింగ్లు అప్పట్లో 56లో. కాబట్టి 56లో కలపడమే తప్పు కలిపారు. కలిపినప్పుడు కలిసిపోవాల్సింది అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. మళ్ళీ 50 ఏళ్ళు మళ్ళీ ఇట్లా మోసం చేసినారు. నీళ్ళల్లో మోసం చేసినారు, నియామకాల మోసం చేసినారు, నిధులల్లో మోసం చేసినారు. మళ్ళీ మా యువతని గుండెలతో కలిపి చంపారు. 1960 ఉద్యమం ఎందుకు వచ్చింది? మా బిడ్డలు కదా సచ్చినోళ్ళు, ఆంధ్రలో చావలే కదా. తెలంగాణ బిడ్డలు చచ్చారు 369. బుల్లెట్లతో కలిసింది ఆ పార్టీ. తర్వాత మళ్ళా ఒక మా ముఖ్యమంత్రి ఉండే చెన్నారెడ్డిని దిస్తారు. తర్వాత అంజయ్య గారు అని ముఖ్యమంత్రి ఉండే, ఆయన ఆ గాంధీ కుటుంబం ఎయిర్పోర్ట్లో అవమానించారు ఒక ఫ్యూన్ లాగా. దాంట్లోకి వెళ్ళి ఒక రకమైన ఆవేదన, ఆవేశం. మొత్తానికే అనగబట్టబడ్డ తెలంగాణ పౌరుషాన్ని భారతీయ జనతా పార్టీ మాత్రం మేల్కొల్పింది. ఇది ఒకటి రాసుకోండి చరిత్రలో. 1997, 98లో ఒక్క ఓటు 2 రాష్ట్రాలని కాకినాడ తీర్మానం చేసింది మేము. ఇప్పుడున్న మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలుగుదేశంలో మంత్రి పదవి వెలగక్కుతున్నాడు. మేము మళ్ళా పురుడు పోసినాం తెలంగాణ ఆశకు. ఒక జాతీయ పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ మర్చిపోయి ఆ గాయాలన్నీ గుండెలల్లో ఉంటే అప్పుడు కొంతమంది ఉండేవాళ్ళు. జయశంకర్ సార్ వాళ్ళు ఎప్పుడు ఆ భావజాలాన్ని ఎప్పుడు వ్యాపింపజేశారు. బెల్లి, లలితక్క అని ఇట్లా పాటలు పాడేవాళ్ళు, గద్దలను వాళ్ళు ఒక తెలంగాణ ఆవశ్యకత చెప్పారు. కానీ కాంగ్రెస్ ఎప్పుడు బుల్లెట్లతోనే సమాధానం చెప్పింది మాకు. అప్పుడే భారతీయ జనతా పార్టీ భారతదేశంలో, అది కూడా కాకినాడ తీర్మానం చేసిన, వరంగల్ కాదు, ఒక్క ఓటు 2 రాష్ట్రాలు. దాంతో మొదలైంది తెలంగాణ మళ్ళీ పురుడు పోసుకుంది. మీరు రాసుకోండి. ఇప్పటి కూడా పార్లమెంట్లో చూడండి, భారత పార్లమెంట్లో చూడండి, సుష్మా స్వరాజ్ గారి స్పీచ్ పక్కన మన్మోహన్ సింగ్ కూర్చుంటే బలిదానాలద్దు బిడ్డలు చేస్తున్నారు అన్నది. జాలి కలగలేదు మన్మోహన్ సింగ్ మౌనస్వామికి, సోనియమ్మకు. అందుకోసం అన్నది మీరు బలిదానాలు చేసుకోవద్దు, బతికుండాల తెలంగాణ వచ్చినాక. నేను పార్లమెంట్లో చెప్తున్నాను, మన్మోహన్ సింగ్ చెప్పింది మీరు పెట్టారా పెట్టకపోతే వెనక చూపించి చెప్పింది. అప్పుడు కాంగ్రెస్ కన్నా ఎక్కువ ఎంపీలున్నాం మేము. అది యూపీఏ ప్రభుత్వంలో కాంగ్రెస్ అంటే వేరే పార్టీతో కలిపి యూపీఏ ప్రభుత్వం, కాంగ్రెస్ కన్నా ఎక్కువ పార్లమెంట్ సభ్యులు మేము. ఆ రోజు నిండు పార్లమెంట్లో ఈ దుర్మార్గమైన కాంగ్రెస్ పార్టీ మా బిడ్డలను చంపుతున్నది. 1200 మంది తగలబెట్టుకుంటున్నారు, ఉరి పెట్టుకుంటున్నారు. మొయినాబాద్ యాదయ్య పోయి సోనియా గాంధీకి లెటర్ రాసి వెళ్ళి ఏపీ భవన్లో ఉరి పెట్టుకున్నారు చెట్టుకు. మర్చిపోయింది కాంగ్రెస్ ఎంత, ఇది మామూలు కాంగ్రెస్ కాదు ఇది. కాబట్టి బీజేపీకి అట్లాంటిది అండి. ఈరోజు తెలంగాణ సాకారం ఏంటంటే పురుడు పోసింది మేమే, తెలంగాణ సాకారం చేసింది మేమే. ఆ రోజు నిండు పార్లమెంట్లో మేము అన్నాం కాబట్టి ఆ బిల్లు పెట్టిండ్రు. మీరు కావాలంటే నేను చెప్పేటి అబద్ధాలు కాదు, ఇవన్నీ చరిత్ర సాక్ష్యాలు. ఓకే, అక్కడొకటి ఇక్కడొకటి. అప్పుడు కూడా ప్రధానమంత్రి ఏమన్నారంటే చేసిన ప్రక్రియ కరెక్ట్ కాదు, అంతే తప్ప తెలంగాణ ఏర్పడడం లేదు. తెలంగాణ ఎప్పుడు, ఎందుకంటే మేము తెలంగాణ పుత్రులం అండి, భూమిపుత్రులం. అదే మేము వాళ్ళ అన్న ఏంటంటే మేము 3 రాష్ట్రాలు, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఇంకా 3 రాష్ట్రాలు మేము ఏర్పరిచినప్పుడు ఎటువంటి ఏదైతే విభజనలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మేము 3 అంటే వాళ్ళ భాషలో ఎవరు చెప్పారు అప్పుడు
అంటే మంత్రసాని పాత్ర ఎటువంటి ఇబ్బంది లేకుండా 3 సంతానం చేసిన మంచి పురుడు పోసి మంచి పురుడు పోషణం అని మీరు ఒక్కదాన్ని ఈ రకంగా చేసిండ్రు అనేది సరే. ఇప్పటికి కూడా ఇంకా ఉన్నాయి సమస్యలు. ఈ రోజు కూడా మళ్ళీ తెలంగాణ వాదం ఎత్తారు, అక్కడ ఆంధ్రవాదం ఎత్తారు. అంటే సరిగా ఇప్పుడు ఆ రాష్ట్రాలలో లేదు ఆ సమస్య. పంచలేదో సరిగ్గా వంచితే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతో ఉన్నారు. రెండోది మొన్న ఎవరో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా 543 మందిలో కూడా అస్సాం ఉంటాడు, ఒక మణిపూర్ ఉంటాడు. ఒక అర్థమైతే తర్వాత దాన్ని వెనకకి తీసుకున్నాడు ఆయన. ఎవరో బెంగళూరు ఎంపీ ఉండే తీసుకున్నది. నేను అట్లా పోల్చాల్సింది కాదు. బ్యాక్ తీసుకుంటాడు. ఒక్కోసారి కొందరు ఏదో ఆవేశంలోనో ఒక వేలో పోతారు. పాకిస్తాన్ ఇండియా లోపల పోయేటప్పుడు వాళ్ళ మీద అనుకోకుండా వచ్చినట్టు దానిపైన బ్యాక్ తీసుకున్నాడు. మేము కూడా సమర్థించలేదు. అది ఈ నేల మాది, ఈ గాలి మాది, ఈ రాష్ట్రం మాది. ఎందుకంటే మా రాష్ట్రం మీద మాకు అభిమానం, మాకు కూడా బాధ అనిపిస్తుంది. మీకు ఎట్లా బాధ అనిపిస్తుంది మాకు అనిపిస్తుంది. మేము కూడా బాధపడ్డాం. వాళ్ళు అనుకోకుండా జరిగిన సంఘటన బ్యాక్ తీసుకుంటామని చెప్పాడు. కాకపోతే బీజేపీ స్టాండ్ ఏంటి? మళ్ళొకసారి వివక్ష చూపిస్తుందా? నిజంగా స్వయంగా తెలంగాణకి జరిగినటువంటి ఏర్పాట్లో లేకుంటే తెలంగాణ ఆకాంక్ష గురించో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయట్లేదా అనేది తెలంగాణ మీద ఫోకస్ పెట్టినప్పుడు ఇక్కడ అవసరాలు ఏముంటాయి? మీరు అన్నట్టుగా గొడవలు అవుతున్నాయి అనుకుంటే 12 ఏళ్ళు అయింది. ఇప్పటికి 12 ఏళ్ళ నుంచి మోదీ సర్కారే ఉంది. మరి చేయాల్సిన పనులో లేకుంటే ఇవ్వాల్సినటువంటి బడ్జెటో బకాయిలో ఇవన్నీ ఎందుకు చేయలేదు? ఈ వివక్ష ఇంకా ఎందుకు కంటిన్యూ అవుతుంది అనేది కదా క్వశ్చన్ వస్తుంది. తెలంగాణ మీద వివక్ష లేదే అంటున్నాం కదా. దానికి ఒక భారత ప్రధాని లెక్కలతో అంకెలతో చెప్పేళ్ళాడు మొన్న. ఇప్పుడు ఒకటే కవిత ఇప్పటివరకు అపోహలు చేశారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము, అంతకుముందు రాజుల ప్రభుత్వము, దొరల ప్రభుత్వము, రకరకాలు అట్లా కాదు. ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రి ఉన్న దేశం, సామాన్య కుటుంబాలకు లక్షణం, ఎవరికి అహంకారం లేదు, దేశమంతా ఒకటి. వాళ్ళు ఇక్కడ జరిగింది ఏంటంటే మొన్న కూడా ప్రయత్నం చేశారు రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. నన్ను గుజరాత్ చూసినట్టు నన్ను చూడండి అంటే నేను చెప్పాడు ప్రధానమంత్రి గారు, గుజరాత్ నిధులు ఇచ్చినట్లు ఇస్తే నీకు సగమే వస్తాయి దీంట్లో అని. ఇది భారత ప్రభుత్వం మొత్తం ప్రపంచమంతా చూసింది. మాకు కూడా బాగా కనువిప్పు కలిగింది. మాకు కూడా ఈ 2 years నుంచి ఒక రకమైన ఇబ్బంది ఉండేది. మీరు గుజరాత్ అని క్లియర్గా చెప్పండి, మీకు లెక్కలు కావాలంటే పంపిస్తాను, అక్కడికి వెళ్ళి పంపి అదే రకంగా ఆ రేషో ప్రకారం మీకు కావాలంటే ఇప్పుడు వచ్చిందంటే సగం వస్తాయి. కాబట్టి మేము ఏం మళ్ళీ దానికి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చేయండి. మా దగ్గర ఇంకా 100 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అది పక్కన పెట్టండి. అంటే ఒక సుమారు ఒక 1000 మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 1000 కోట్లు ఇచ్చాం రైల్వేకు. ఈరోజు 5500 కోట్లు బడ్జెట్ ఇక్కడ నుంచి 50,000 కోట్ల వర్క్ చేస్తున్నాం. ఇంకా రెండోది మీకు ఇంకోటి చెప్పాలి. ఈరోజు దేశంలో ఇప్పుడు మట్టి రోడ్ కావచ్చు మేము ఇచ్చినమే. ఇప్పుడు రెండోది రీజనల్ రింగ్ రోడ్ మేము ఇచ్చిందే 50%. కంపెన్సేషన్ ఫండ్స్ కూడా మేమే ఇచ్చినాం. రీజనల్ రింగ్ రోడ్ డిపిఆర్ మేమే అప్రూవల్ చేసినాం. ఏ సహకారాలు ఈరోజు సికింద్రాబాద్ స్టేషన్ కావచ్చు, చర్లపల్లి స్టేషన్ కావచ్చు, మొత్తానికి మొత్తం మౌలిక వసతులు 5 వందే భారత్ ట్రైన్లు, 6 అమృత భారత్ ట్రైన్లు. రెండోది కాకతీయ టెక్స్టైల్ పార్కు, జైరాబాద్ ఇండస్ట్రియల్ పార్కు, బీబీనగర్లో ఎయిమ్స్ కావచ్చు, సమ్మక్క సారిక గిరిజన యూనివర్సిటీ కావచ్చు. ఈ దేశంలో ఇంకా చాలా ఉన్నాయి, లెక్కలు చెప్పుకుంటూ పోతే వీళ్ళదు. కానీ ఎక్కడ కూడా తెలంగాణ మీద ప్రత్యేకమైన అభిమానం ఉంది భారతీయ జనతా పార్టీకి, స్పెషల్లీ భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే 1984లో 2 సీట్లలో 1 సీటు తెలంగాణ, జంగారెడ్డి గారు. కాబట్టి ఈ నేల ఆశీర్వదించింది, పురుడు పోసింది, జన్మనిచ్చింది అని ఒక గౌరవము, అభిమానం ఉంది ప్రత్యేకంగా తెలంగాణ మీద. కాబట్టి ఎవరేమి చెప్పినా తెలంగాణకి ఈరోజు కూడా మీరు గమనించండి 5 లక్షల కోట్లు బుల్లెట్ ట్రైన్స్, డిపిఆర్ కూడా అప్రూవల్ అయిపోయింది మొన్ననే. హైదరాబాద్ మీరు ఎక్కడ కూడా భారతదేశంలో 7 బుల్లెట్ ట్రైన్లు శాంక్షన్, 29 రాష్ట్రాలలో 7 శాంక్షన్ చేస్తే తెలంగాణ 3. తెలంగాణ ప్రాధాన్యత ఎంత ఉంది చూడండి. ఈ మధ్యలో పెరుగుతుంది ఎందుకంటే మీరు టార్గెట్ అనేది పెట్టుకున్నారు కాబట్టి. లేదండి అట్లేం లేదు. తెలంగాణ ఇస్ ఒక గ్లోబల్ హబ్. ఇక్కడ మంచి ప్రజలు, మంచి అన్ని రకాల సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, డిఫెన్స్ కావచ్చు, ఇట్లాంటి నగరం మీకు ప్రపంచంలో, ఇట్లాంటి క్లైమేట్ అన్నిటికన్నా ముఖ్యం. ఈ వాతావరణం మీకు ప్రపంచంలో ఎక్కడ రాదు. ఒక భూకంపాలు రాని నేల ఒకటిది దక్కన్ పీఠభూమి. రెండోది ఇక్కడ ప్రజలు కూడా మినీ ఇండియా. మీరు ఈ ఫీలింగ్ ఎక్కడ రాదు. తమిళ్ పోతే ఒక తమిళ్ ఫీలింగ్ ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది, మలయాళం పోతే మలయాళం ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది. తెలంగాణలో మీకు ఒక మినీ ఇండియా లాగా ఉంటుంది. బీహార్ వాళ్ళు ఉంటారు, బెంగాల్ వాళ్ళు ఉంటారు, కర్ణాటక వాళ్ళు ఉంటారు, అస్సాం వాళ్ళు ఉంటారు, ఎక్కడైనా చూడండి. కాబట్టి తెలంగాణ ఇంకా భవిష్యత్తులో నాకు తెలిసి దేశంలో నెంబర్ 1 సీట్ అవుతుంది. ఎందుకంటే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రీజనల్ రింగ్ రైల్ కావచ్చు, 3 బుల్లెట్ ట్రైన్లు కావచ్చు, ఇంకా రకరకాల హబ్స్ కావచ్చు. రెండోది చాలా మాకు ఇంటర్నల్గా చెప్పింది ఒక గ్లోబల్ సిటీగా చేయాలనుకుంటున్నాను దీన్ని. డిఫెన్స్ కావచ్చు, అంటే ఇప్పుడున్న అవసరాల దృష్ట్యా ఇప్పుడు ఇంకొక ఎయిర్పోర్ట్ కూడా ప్రపోజల్స్ 2033 తర్వాత. కాబట్టి తెలంగాణకు చాలా ప్రయారిటీ ఇచ్చినాం. దాన్ని బట్టి ఈరోజు నిధులు కావచ్చు అన్ని రకాలుగా సాయం చేస్తున్నాం. ఓకే, ఇంకా కాంగ్రెస్కి ఏముందండి, అబద్ధాలు చెప్పడమే కదా. ఇప్పుడు ప్రజలు అడుగుతున్నారు 4,000 ఎప్పుడు ఇస్తావు, ఆయన చెప్పిన ఏదైతే వాగ్దానాలు చేశాడో దాన్ని డైవర్షన్ చేయాలి. ఆయన
ఆ ప్రభుత్వం డైవర్షన్ చేయాలి తప్ప ఏం చేస్తారు? ఏం చేశాడు ఆయన వచ్చింది చెప్పండి. 2.5 సంవత్సరాలు ఏం చేశాడు? 5 లక్షల కోట్లు అప్పు చేశాడు. కేసీఆర్ 8 లక్షల కోట్లు చేశాడని చెప్పాడు. ఇప్పుడేమో మళ్ళీ 4 లక్షల కోట్లు ఈ 2.5 years. ఆయన 10 ఏళ్ళు చేసింది, నేను 5 ఏళ్ళు చేసిపోతాడు. అందుకు నేను అసెంబ్లీలో చెప్పాను, మా నాన్న పుట్టాడు 4 ఎకరాలు అమ్మాడు, నేను పుట్టాను మొత్తం అమ్మిపోతానని చెప్పి చెత్తవు నువ్వు అని చెప్పాను. డైరెక్ట్ అసెంబ్లీలో చెప్పాను. కాబట్టి తెలంగాణ ప్రజల పాలిట శాపమై కూర్చున్న గత ప్రభుత్వ అధినేతలు, ఆ కుటుంబం, ఈ ప్రభుత్వం తెలంగాణ ప్రజల శాపం ఇది. కాబట్టి తెలంగాణ ప్రజల శాప విముక్తి చేసి అభివృద్ధి పథం వైపు ఉరకలెప్పిస్తాం భారతీయ జనతా పార్టీ. తెలంగాణ మీద మీరు ఫోకస్ పెట్టుకున్నారు అనుకున్నప్పుడు ఫస్ట్ ఇప్పుడు ఒక క్రానాలజీ ప్రకారం చూసుకుంటే రీజనల్ పార్టీస్లని బీజేపీ మెల్లిమెల్లిగా వైపౌట్ చేస్తూ వస్తోందని. ఇక్కడ కర్ణాటకలో లేదు, దేవగౌడను ఓన్లీ రాజ్యసభకు పరిమితం చేశారు, కుమారస్వామిని ఏదో కేంద్ర మంత్రిగా పెట్టుకున్నారు, ఇంకా అక్కడ ఆ పార్టీ లేకుండా పోయింది. మహారాష్ట్రలో ఉన్నటువంటి 2 పార్టీలు 3 ముక్కలు చేసి పెట్టింది. ఆ తర్వాత వెస్ట్ బెంగాల్లో కంప్లీట్గా వైపౌట్ అయిపోయింది, టీఎంసీ అనేది లేకుండా. ఈవెన్ అక్కడ ప్రభుత్వంలో 3 టర్మ్స్ ఉన్నప్పటికీ కూడా ఒడిశాలో కూడా అలాంటి పరిస్థితే. నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని పెట్టుకున్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ని కూడా సేమ్ అదే మీ మంత్రం ప్రయోగించబోతున్నారు అనేది సెట్ చేయడం అన్నారే, ఆ సెట్టింగ్లో ఇది కూడా ఉంటుందా అని. మేము సెట్ చేయకముందు వాళ్ళే ముక్కలు అవుతున్నారు కదండి. మేము సెట్ చేసే అవసరం ఏమున్నది? ఇప్పుడు మేము గన్ను బట్టి కూల్చే అవసరం లేదు, వాళ్ళే కూల్చుకుంటున్నారు కదా. ఇప్పుడు ఏ సమాధానం చెప్పినా హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కవితమ్మ సమాధానాలు చెప్పాలి. కవితమ్మ ప్రశ్నలకు ఇప్పుడు కవితమ్మనే కదా కుటుంబ సభ్యురాలు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఆ 10 ఏళ్ల పరిపాలనలో ప్రముఖ పాత్ర వహించిన కవితమ్మ గారు. ఆమెనే అడుగుతుంది, నువ్వు అప్పటి ఉద్యమ నాయకుడు కావు, అప్పటి కేసీఆర్ కావు, నువ్వు మారిన మనిషివి, మనిషివి, నువ్వు లక్షల కోట్ల అవినీతి పరుడు అని కూతురు అంటుంది. ఏంపీ కట్టలు కట్టినామంటుంది. ఈ పదం వాడద్దు కన్న కూతురు. ఏంపీ కట్టలు కట్టినామని మేము భారతదేశం అంతా పోయినా ప్రజల డబ్బులు తీసుకొని అంటున్న తండ్రిని, అన్నని భావన అంటుంది. పందికొక్కుల్లాగా బలిచి అవినీతితోనే ఇద్దరు అటకోళ్ళు ఇటుకోలు కూర్చున్నట్టు మేము అంటలేము. అది అవినీతి మేడ, గాలి మెడల మీద అవినీతి మీద కట్టిన మేడ, అది ఉండదు పార్టీ. ఇంకా వాళ్ళే నువ్వు 4 వైపుల నుంచి 4 గుణపాలు పెట్టుకొని వాళ్ళే పొడుచుకుంటుంటే మా అవసరం ఏముంటుందండి? మేము చూస్తాము. ఆ ప్రజాస్వామ్యంలో వాళ్ళ ఇష్టము. ఇప్పుడు నేను చెప్తున్నది ఏమంటున్నారు, కాళేశ్వరంలో అవినీతి చేసింది మా హరీష్ అన్న, సంతోష్ అన్న ఎవరు చెప్తున్నారు? కవితమ్మ. అసలు మా అన్నకు అసలు ఏం తెలియదని ఆమెనే అంటుంది. ఏదో జీపీ చాట్ చేసుకుంటూ మాట్లాడతాడని చెప్తున్నది ఆమె. చాట్ జీపీటీ చేసుకుంటా మాట్లాడతాడే. నేను అనేది ఏంటంటే ఆ కుటుంబము, అది కుటుంబ పార్టీ అండి. ఫామ్ హౌస్కే పరిమితమైన ప్రైవేట్ పార్టీ. తెలంగాణ ప్రజలు ఒక ఉద్యమకారుడుగా ఆ ఉద్యమాన్ని ఒక 14 సంవత్సరాలు ఉనికిలో ఉంచి ఆయనకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేసింది కొంత, దానికి అంత 100 రెట్లు ఫలితం పొందారు ఆ కుటుంబం. తెలంగాణ ప్రజలు చాలా ఉదార స్వభావాలు. వాళ్ళు ఏమి ఇవ్వాలి అన్ని ఇచ్చారు. భారతదేశంలో ఏ కుటుంబంలో కూడా ఒకటేసారి 5 పదవులు అనుభవించలేదు. ఇది ఒకటే కుటుంబం వచ్చింది. నెహ్రూ తర్వాత గాంధీ తర్వాత నెహ్రూ తర్వాత ఇందిరా తర్వాత రాజు తర్వాత. కానీ భారతదేశంలో కరుణానిధి తర్వాత స్టాలిన్ ఇట్లా వచ్చారు. కానీ ఒక్కసారి 5 మొత్తం తెలంగాణ రాష్ట్రంలో పదవులు అనుభవించిన కుటుంబం. ఇంక్లూడింగ్ అలా మనవాడితో కూడా భద్రాచలం తలంబరాలు మోపించిన, అంటే ప్రోటోకాల్, అది ప్రోటోకాల్. ఇది రాజరికం కాదు. అంటే మేము పిల్లల గురించి మాట్లాడలేదు, అంటే నేను అనేది ఏంటంటే మొత్తం రాజరిక పరిపాలన చేసిన ఈ రాష్ట్రాన్ని తెలంగాణ ప్రజలు విముక్తి చేశారు. ఇంకా పార్టీ అనేది ఫామ్ హౌస్కే పరిమితమయ్యే పార్టీ, దాన్ని పట్టించుకుంటలేము. మాకున్నదంతా గోలంతా తెలంగాణ ప్రజల ఆకాంక్ష, తెలంగాణ ప్రజల అభివృద్ధి, తెలంగాణ ప్రజల అభిమానం, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం. తెలంగాణ కోసమే ఏర్పడినటువంటి అప్పటి టీఆర్ఎస్, ఇప్పుడు ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలు, అక్కడ నుంచి బయటకు వచ్చినటువంటి ఈటెల రాజేందర్ని బీజేపీ హక్కును చేర్చుకుంది. ఇప్పుడు కూడా ఒక కీలకమైనటువంటి బీఆర్ఎస్ లీడర్ను మీ వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది. నయానో భయానో ఏదైనా పర్లేదు, దాన్ని ముక్కలు చేయాలి. మీకంటూ కూడా ఇక్కడ ఎవరున్నారు బీజేపీకి ఒక ఫేస్ అనేది? ఇప్పుడు అన్ని గ్రూపులు ఉన్నాయి కాబట్టి ఆ ఒక లీడర్ని తీసుకొచ్చుకొని మీరు పెట్టుకొని ప్రొజెక్ట్ చేసి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ప్రయత్నం బీజేపీ చేస్తోంది అనేటువంటి ఒక విమర్శ మీ మీద ఉంది. విమర్శను స్వీకరిస్తాము, దానికి తప్పేం లేదు. ఒకటి ఇప్పుడు మీరు అన్న దాంట్లో మా దాంట్లో ఇప్పుడు డీకే అరుణ గారు ఉన్నారు,
సీనియర్ రాజకీయ నాయకురాలు, ఒక మంచి మెచ్యూరిటీ ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్, ఇప్పుడు పార్లమెంట్ సభ్యురాలు, ఒక మంచి పరిణితి చెందిన నాయకురాలు, ఒక మహిళా నాయకురాలు. ఒకటి రఘునందన్ రావు గారు, అరవింద్ గారు, బండి సంజయ్ గారు, ఈటల రాజేందర్ గారు, లక్ష్మణ్జీ గారు, కిషన్ రెడ్డి గారు. ఇంకేం కావాలండి? ఇంత అనుభవము, ఇంత పరిణితి. అంటే ఏం చేయాలా? చౌకబార్ మాటలు మాట్లాడాలా? రేవంత్ రెడ్డి లాగా, కేసీఆర్ లాగా రెండా ముండల మాటలు మాట్లాడాలా? ఏం కోరుకుంటున్నారు మీరు? తెలంగాణ సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? లాగులో తొండ దొరకొడతాం, నీ అబ్బా పదాల. ఏం చేసినారు? అవును, కిషన్ రెడ్డి గారు అన్నారు. ఏమైంది? లక్ష్మణ్ మంచి ఒక సీనియర్ రాజకీయ నాయకులు, జీవితమంతా ప్రజాసేవలు అంకితమైన వాళ్ళు. డీకేఆర్ నగర్ ఒక మహిళా నాయకురాలు, ఒక మంచి మెచ్యూరిటీ నాయకురాలు. ఎవరు లేరు మా దాంట్లో. అసలు మీరు ఏమనుకుంటారు? అందులో ఎవరు ఉన్నారు? కేసీఆర్ ఫామ్ హౌస్లకెళ్ళి బయట పడుకున్నోడే లేస్తలేడు ఇప్పటికి, భీష్ముల్లాగా అంపశయ మీద పడుకున్నాడు పెద్ద ఆయన. ఇంకెవరు ఉన్నారు? కవితమ్మ అయితే పలుకొట్టింది వెళ్ళింది. ఇక మొత్తం ఉన్న అన్నీ ఇంకా ఎన్ని ఉన్నాయో లెటర్లు, అవన్నీ ఒక్కొక్కటి ఇప్పుకుంటా పోతుంది పూడీలు. ఇంకెవరున్నారు చెప్పండి కదా? ఈ పార్టీలు ఎవరున్నారు అసలు? ఇప్పుడు నేను చెప్పిన అందరూ కూడా రేవంత్ ఎంత చెప్పండి అసలు. ఓకే, నేను ఏమంటలేను, గౌరవనీయ ముఖ్యమంత్రి, అదృష్టవంతుడు. ఇప్పుడు ఏదో సినిమాలో యమలీల సినిమాలో ఆలి అని ఉంటాడు ఒక హీరో, వాడికి భవిష్యవాణి బుక్ దొరుకుతుంది. ఆయనకు భవిష్యవాణి బుక్ దొరికింది కొడంగల్ ఓడిపోగానే. ఇప్పుడు కొడంగల్లో ఓడిపోయిన వ్యక్తి, మొన్న కూడా కామారెడ్డిలో ఓడగొట్టినాం మేము, భారతీయ జనతా పార్టీ ఇద్దరిని ఓడగొట్టినాం. రేవంత్ రెడ్డి గారిని ఓడగొట్టినాం, కేసీఆర్ గారిని ఓడగొట్టినాం. అది మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అట్లా ఉంటారు. అది మామూలు కార్యకర్తలు కాదు వాళ్ళు. మీరు గమనించండి, నేను చెప్పిన నిజాలా కాదా? కాబట్టి మా దాంట్లో నాయకత్వం లేదు. ఒకవేళ వేరే పార్టీలకి వెళ్ళి వచ్చినా స్వాగతిస్తాం. భారతీయ జనతా పార్టీ బలం కావాల్సిందే. ఏ పార్టీలకి వచ్చినా, కాంగ్రెస్కి వచ్చినా, బీఆర్ఎస్కి వచ్చినా. రాజకీయ నాయకులు ఒక వాళ్ళ మేధస్సును వాడుకుంటాం, వాళ్ళ అనుభవాన్ని వాడుకుంటాం. ఇప్పుడు ఎంతైనా సరే వాళ్ళకి ప్రజాక్షేత్రంలో అందరినీ కలుపుకుపోతారు, ముందుకు పోతారు, అంతేనా? ఒకటేనండి, ప్రజలకు మంచి జరగడానికి, ప్రజలకు మంచి జరుగుతుందంటే దేనికైనా సిద్ధం. దుర్మార్గుల చేతులతో వదలలేం కదండి. ఒక పిచ్చివాడి చేతిలో ఒక పసిపాపని పెట్టలేం. ఒక పిచ్చోడు ఇప్పుడు తెలంగాణని పిచ్చోళ్ళ చేతిలో పెట్టినట్లు పెట్టినాం. నెలాగుండ్రి పెన్షన్లు వేస్తా, నెలాగుండ్రి మహాలక్ష్మి ఇస్తా, నెలాగుండ్రి తులం బంగారం ఇస్తా, నెలాగుండ్రి నిరుద్యోగ భృతి ఇస్తా, నెలాగుండ్రి అదేంది ఆటో రిక్షాలకు ఇస్తా, నెలాగుండ్రి కౌలు రైతులకు ఇస్తా. ఇట్లా ఇన్ని అబద్ధాలండి. అంతకుముందు అతనేమో 3 ఎకరాల భూమి ఇస్తా, డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఇస్తా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా, కేజీ టు పీజీ విద్య ఇస్తా. ఇవన్నీ అబద్ధాలు కావా కవిత? వాళ్ళు అరువులేనా అసలు? బీఆర్ఎస్లో ఎవరున్నారన్నారు? కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, హరీష్ రావు ఉన్నాడు, వీళ్ళు ముగ్గురు ఉన్నారుగా, సరిపోదా? ముగ్గురు అంటే మేము సరిపోమా? మేము అలా నాన్నని ఓడగొట్టామంటున్నాం కదా. ఇప్పుడు అదే కేసీఆర్ గారిని ఓడగొట్టాం అంటున్నాం మేము. అలా మా దాంట్లో నాయకత్వం అని లోపం అనేది లేదండి. మళ్ళీ మీకు అదే చెప్తున్నాను. ఒకటి ఏంటంటే కొద్దిగా ప్రాంతీయవాదం. మళ్ళీ అన్నిటికీ ఒకటే ఒక ప్లస్ పాయింట్ అండి, వాళ్ళకున్న అడ్వాంటేజ్ అంతా అల్పసంఖ్య వర్గాలు ముస్లిమ్స్ని చేసుకొని ఆటాడతారు. ముస్లిమ్స్ని సెక్యులర్ పార్టీలు బుచ్చగింపు రాజకీయాలు చేస్తాయి. మేము ముస్లిం ప్రేమతో రాజకీయాలు చేస్తాం. మా వాళ్ళుగా ఒకటే రెండే ఉంటుంది వాళ్ళకు బుచ్చగింపు రాజకీయాలు, మా ఏమో ప్రేమించే రాజకీయాలు. భారతీయ జనతా, లేకపోతే మేము భారతీయ హిందూ పార్టీనే పెట్టేవాళ్ళం. భారతీయ జనతా పార్టీని ఎందుకు పెడతాం? ఇది అందరి పార్టీ. మా భారత ప్రధానమంత్రి గారు అంటూ సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్. విశ్వాస్ थोड़ा लेट होता होगा, एक ना एक दिन విశ్వాస్ హోతా. హిందూ ముస్లిం కలిసిపోతాం, భారతీయులాగా ఉంటాం. ఇప్పుడు వాళ్ళ మధ్యన రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి వంటి. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అనే అవసరం ఏమున్నది? ఇప్పుడు నువ్వు సెక్యులర్ పార్టీ కదా, ఏమని ఏమంటారు, కాంగ్రెస్ అంటేనే ముస్లిమ్స్, ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్. ఈ పదాలు ఎందుకు వాడుతున్నారు? అందరి పార్టీ అని చెప్పండి. లేదు మరి అది ముస్లిం పార్టీ అయినప్పుడు హిందువుల పార్టీ ఏంటో కూడా చెప్పండి. లేదు నేను రేవంతుద్దీన్ అవుతాను, ఎప్పుడు అక్బరుద్దీన్ అన్నాడా నేను ఆకాష్ రెడ్డి అయితే అని? ఎందుకు దిగజారుతున్నారు? రాజకీయాలల్లా ఎందుకు దిగజారుతున్నారు? ఏం తక్కువ చేసాం ఈ దేశానికి? అభివృద్ధిని చూడండి. యూపీఏ ఉన్నప్పుడు ఓన్లీ 1,57,000 కోట్లు ఇన్ఫ్రాకు 40